వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చిందండి. మిడ్ నైట్ అంటే ఇచ్చేసరికి మిడ్ నైట్ అయింది, కానీ ఆర్డర్ వచ్చినప్పుడు అయితే 11:35 అయిందనమాట. 11:35కి ఆర్డర్ వస్తే ఇంకా 12:15 అట్లా అయింది. ఇంకా మొత్తం ఇచ్చేసి ఇవన్నీ చేసేసరికి అయితే మిడ్ నైట్ 1 అయిందనమాట. చూడండి చందమామ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఏమేమి ఐటమ్స్ అంటే చికెన్ కర్రీ, మసాలా గుత్తి వంకాయ, కోడిగుడ్డు పులుసు, బగారా రైసు, చపాతి, పూరి. మళ్ళీ దీనికన్నా ముందు ఇంకొక ఆర్డర్ ఉండే అనమాట. అది వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్. మొత్తం 8 ఐటమ్స్. దీనికి ఇచ్చిన టైం వచ్చేసి 30 మినిట్స్ అనమాట. వాళ్ళు 30 మినిట్స్ ఇస్తే నేనైతే 45 మినిట్స్ తీసుకున్నానండి. 45 మినిట్స్లో ఈ ఐటమ్స్ అన్నీ ఎలా చేశారనేది అయితే ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఐటమ్స్ అన్నీ ఎలా చేశానన్నది తెలుస్తుంది. పూరి ఎలా చేశా, చపాతీ ఎలా చేశానని. వీడియో కొంచెం స్పీడ్లో పెట్టానండి. సేమ్ స్పీడ్లో ఎలా పెట్టానో అలా చేస్తేనే ఐటమ్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మామూలుగా మీరే కామెంట్ చేసేయండి. ఒక ఇంట్లోకి ఒక రసము, ఒక కర్రీ, ఒక ఫ్రై చేసి ఒక రైస్ చేస్తే ఎంత టైం పడుతుంది, దాన్ని బట్టి ఇది ఎంత టైంలో చేయొచ్చో మీరే కమెంట్ చేసేయండి. ఇదైతే బగారా రైస్ విత్ చికెను, నెక్స్ట్ పూరి విత్ చికెను. ఇంకా రెండింటికి ఒకటే కాబట్టి కర్రీ ఒకసారి వండేసా, ఎందుకంటే ఆర్డర్ ఒక 5 మినిట్స్ గ్యాప్లోనే పడిందనమాట. నెక్స్ట్ బగారా విత్ మసాలా గుత్తి వంకాయ, బగారా విత్ చికెను. కర్రీస్ వేరు కానీ రైస్ అయితే ఒకటే కదా, అందుకని ఇంకా రెండింటికి అవుతుందని చికెను 2 వండనమాట, బగారా రైస్ 2 వండనమాట. ఇంకా ముందుగా అయితే అందరికీ హాయ్. ఇంకా ఈరోజు వచ్చిన ఆర్డర్ ఏంటి, ఎలా చేశాను అన్నది మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కరెక్ట్గా ఒక్కొక్కసారి అయితే 6-7 కల్లా ఆర్డర్స్ అయిపోతాయి, నైట్ వస్తే లేకపోతే లేదు. ఇలా ఒక్కొక్కసారి లక్ అన్నమాట. ఇంకా మనకు డబ్బులు కావాలనుకుంటే మిడ్ నైట్ ఏంటి, ఏదైనా కష్టం చేసుకుంటేనే డబ్బు ఈ రోజులలో. ఇంకా బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నామంటే గ్రేటే కదా. అది ఏ టైం అయితే ఏంటండి, ఇంకొకరికి ఫుడ్, ఒకరికి కడుపు నింపే పనే కదా. సరే ఊరికే మనం పుణ్యానికి అయితే ఇస్తలేం కదా, ఇంకా వాళ్ళకి చేసి ఇచ్చినందుకు కదా మనకు డబ్బులు వస్తాయి కదా. అందుకే ఇంకా బయటికి వెళ్ళకుండా ఉండే పని కాబట్టి ఇక ఈ టైమా ఆ టైమా అని లేకుండా చేసేయడం. ఇంకా 11:45 వరకు అయితే నా కిచెన్ ఆన్లోనే ఉంటుంది. 45 లోపు వచ్చిన ఆర్డర్సే కదా మనం యాక్సెప్ట్ చేసేది. ఇక అది ఎక్కువ ఐటమ్స్ అయితే చాలా టైం పడుతుంది. ఇక తక్కువ అయితే 1-2 ఆర్డర్స్ అంటే ఏమోటే అయిపోతాయి లేండి. 11:30కి వచ్చినా కూడా 12 లోపు అయిపోతాయి. ఇంకా కొన్ని ఒక 4-5 ఐటమ్స్, 6-7 ఐటమ్స్, ఒక 10 ఐటమ్స్ అట్లా వస్తే ఇంకా 1 అవర్ అట్లా టైం పడుతుంది. మరీ ఎంత చేసినా కూడా 2 చేతులతోటే కదా చేసేది. ఇంకా ఎన్ని పొయ్యిలు ఉన్నా కూడా ఒకవేళ అవి ఫాస్ట్గా 4 పొయ్యిల మీద 4 అయినా కూడా చేసేది మాత్రం నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇవి మన ఐటమ్స్ అండి. 4 పొయ్యిల మీద 4. ఫస్ట్ అయితే చికెన్ పెట్టేసా, ఫస్ట్ బగారా పెట్టేశాను అనమాట. ఎందుకంటే రైస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద ఇంకా బగారా బగారా అటు అవుతూ ఉంటుంది, సిమ్లో పెట్టా. అటు అవుతూ ఉంటే ఇంకా 4 పొయ్యిల మీద 4 పెట్టేసి ఇంకా ఇవి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చికెన్ వేసిన, చికెన్ తర్వాత అటు పక్కకి ఎగ్స్ పెట్టిన, ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి చూడండి. ఇక నా ఆత్రానికి రియల్లీ చెప్పాలంటే కరెక్ట్గా ఆర్డర్స్ ఉన్నప్పుడు, మంచిగా 2-3 ఆర్డర్స్ ఉన్నప్పుడు అట్లా అవుతుంది. అలాంటి లైటర్స్ వెలగకపోవడం, స్టవ్ వెలగకపోవడం, గంట దొరకపోవడం, ముకుడు దొరకపోవడం ఇలాంటివి అవుతాయి అనమాట. సేమ్ మీకు కూడా అంతేనా? కమెంట్ చేసేయండి. ఎందుకంటే కరెక్ట్గా వంట చేద్దాం హడావిడి ఉన్నది అన్నప్పుడు ఒకటి దొరుకుతుంది అనమాట. ఇంకా నా లైటర్ అయితే సచ్చినా వెలగలేదు కాసేపటి దాకా. మళ్ళీ వేరే అది పేపర్ పెట్టి అంటించేసాను అనమాట. ఇంకా ఆ చికెన్ అటు అవుతుంది, అటు గుడ్లు అవుతున్నాయి, అటు మసాలా గుత్తి వంకాయకు పల్లీలు వేపుతున్నాను. ఇంక ఈలోపు మనకు మధ్యలో చపాతి, పూరి ఉన్నది కదా, రెండింటికి కలిపి ఒకేసారి పిండి విసుకుతున్నాను అనమాట. ఇంకా పక్కన మా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ఇస్తుంటే నేను మాట్లాడుకుంటూ చేస్తున్నాను అన్నట్టు. చపాతి పిండి పిసుకుతే ఏంటంటే ఫస్ట్ మనం చపాతి పిండి పిసుకొని అటు పక్కకు పెట్టుకుంటే ఈ కూరలన్నీ అయ్యేలోపు అయితే అది నానిపోతుంది కదా, అందుకని అదైతే ఫస్ట్ పక్కకు పెట్టా. తర్వాత ఎగ్ పులుసు వచ్చిందనమాట. ఎగ్ పులుసుకి అయితే ఇక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కరెక్ట్ 250 ml బాక్స్ 2 ఎగ్స్ వేస్తాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం ఒక సగం నిమ్మకాయ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అది మెజర్మెంట్ నాకు. ఇక ఉల్లిగడ్డ తీస్తే ఈ హడావిల్లో అసలే నైట్ వచ్చిన ఆర్డర్స్ మామూలుగానే
క్యాన్సిల్ అయిపోతాయేమో క్యాన్సిల్ అయిపోతాయి అన్న భయం ఉంటుంది. అందులో మధ్యలో ఎలాంటి అవి వస్తాయి తెలుసా అండి, ఉల్లిపాయలు ఇస్తే 2 ఉల్లిపాయలు ఇస్తే 2 కులిపోయి వేసినాయి అనమాట. అట్లా ఉంటుంది. ఇక టక్క ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఇదైతే కోడిగుడ్డు పులుసుకు అనమాట ఈ ఉల్లిపాయలు కట్ చేసేది. ఇక ఇటు చికెన్ అవుతుంది, అటు బగారా అవుతుంది, అటు పిండి నానుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లానే మల్టిపుల్గా చేసుకోవాలి. సరే ఇక ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంకొక ఆర్డర్ వస్తే పురుసత్తుగా చేసుకోవచ్చు. కాకపోతే ఒకేసారి 2-3 ఉంటే మాత్రం కొంచెం కంగారు అయితే బాగానే అవుతుంది. ఇక నేను చేసేది అయితే ఇదే అనమాట. లైవ్ పెడదాం అనుకుంటున్నాను కానీ లైవ్ అయితే అస్సలు నాకు టైం కుదరట్లేదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో కూడా నేను తీయడానికి చాలా రోజులే ఫుల్ వీడియో పెట్టక అని తీసాను. కానీ రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో తీయడం వల్ల ఒక 20 నిమిషాల టైం ఎక్స్ట్రా అయిందనమాట. నాకు ఇచ్చింది 30-35 మినిట్స్ అయితే నేను డిలే 20 మినిట్స్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫస్ట్ తీసుకున్న రైడరే బగారా విత్ చికెన్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఈ 4 ఐటమ్స్ వచ్చినాయి అనమాట. తీసుకున్న రైడర్కే ఈ ఆర్డర్ కూడా 2 ఆర్డర్స్ ఒక అతనే తీసుకెళ్ళాలన్నమాట. కానీ మనకు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత తను దీనికోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకో ఆర్డర్ కూడా ఉంది కదా మేడం, అది కూడా నాకే పడింది అన్నాడు అనమాట. ఈ ఆర్డర్ అయిపోయేంత వరకు ఆ చేసిన ఆర్డర్ పట్టుకొని ఆయన అలానే ఉన్నాడు. ఇంకా నాకు అదొక పెద్ద కంగారు. ఎందుకంటే ఈ ఆర్డర్ అయిపోయేలోపు సరే వేరే రైడర్ అనుకోండి, ఫస్ట్ ఆర్డర్ తీసుకెళ్తాడు, ఓకే, ఈ ఆర్డర్కి ఇంకో రైడర్ వస్తాడు అన్నట్టు ఉంటుంది. ఇక ఫస్ట్ తీసుకున్న ఐటమ్స్ చేత పట్టుకొని ఆయన అట్లనే నిలబడ్డాడు అనమాట. ఇవి అయిపోయినాక వెళ్తాను అని. ఇక అయ్యో రామా, ఎట్లా నేను ఇవి చేసేసరికి లేట్ అయితే అది కూడా క్యాన్సిల్ అయిపోద్ది కదా. పికప్ అయితే కొట్టుకున్నాడు, కాకపోతే ఎంతైనా లేట్ నైట్ కదండి. లేట్ నైట్ పాపం ఇచ్చే వాళ్ళకు కూడా ఫుడ్ కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. రైస్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇంకా ఇది ఫస్ట్ వచ్చిన ఆర్డర్ అనమాట, బగారా విత్ చికెన్. ఈ ఆర్డర్ వెళ్ళిపోతే నాకు పెద్ద కంగారు లేకపోతుండే. ఒకే రైడర్కు ఈ 2 ఆర్డర్లు తీసుకున్నాను అనమాట. ఇది ఇచ్చేసి వచ్చినా బాగుండు అతను, కాకపోతే ఇది తీసుకొని కింద అతను పట్టుకొని నిలబడ్డాడు. ఇంకో ఆర్డర్ నెక్స్ట్ తర్వాత వచ్చిన ఆర్డర్ కూడా ఇస్తేనే వెళ్తా మేడం అన్నాడు. అదైతే ఫస్ట్ ఇచ్చేసిన అంటే ఆ ఆర్డర్ తనకి ఇచ్చేంతవరకు నాకు తెలియదు 2 ఆర్డర్స్ ఒకే రైడర్కి పడ్డాయని. సరే ఇంకా మనకేంది, మనం అయితే ఇచ్చేసినాం, అతనైతే తీసుకున్నట్టుగా పికప్ కొట్టుకున్నాడని ఇంకా నేను చెప్పాను నేను అతనికి, మీరు తీసుకున్నట్టుగా పికప్ కొట్టుకోండి, ఎందుకంటే మీరు ఈ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఇంత సేవ్ చేసిందంత వేస్ట్ అయిపోతుంది, ఆర్డర్ క్యాన్సిల్ అయితే అంటే సరే మేడం నేను పికప్ కొట్టుకుంటా అని అతను తీసుకున్నట్టుగా పికప్ కొట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎంతేమైనా కూడా మనిషిని నిలబెట్టి చేయడం అంటే కొంచెం కంగారుగానే ఉంటుంది ఎంతైనా. సరే రైడర్ రాకపోతేనేమో సాఫీగా చేసుకుంటాం, వచ్చి ఇంకా ఆయనకు అతను కంట్ల మీద నిలబడ్డ తర్వాత ఇక మనం ఎట్లా చేసుకుంటాం చెప్పండి. మళ్ళీ 1 కాదు 2 కాదు, ఇందులో చికెన్ విత్ పూరి, చపాతి, బగారా విత్ మసాలా గుత్తి వంకాయ, నెక్స్ట్ కోడిగుడ్డు పులుసు 6 ఐటమ్స్ చేయాలి. ఇంకా చపాతి ఇక కర్రీస్ అయితే తొందరగా చూస్తున్నారు కదా, ఫాస్ట్గా ఇటు బగారా రైస్ మళ్ళీ కొంచెం వేడిగా ఉంటుందని సిమ్లో పెట్టి ఇటు పక్కకు పెట్టేసా. ఈ వెనకాలనేమో మసాలా గుత్తి వంకాయ అవుతుంది, ఈ గుండు గిన్నెలనేమో కోడిగుడ్డు పులుసు అవుతుంది. ఇక చపాతీకి అయితే ముగ్గుడు పెట్టాను కదా. కింద ప్లాట్ఫామ్ చూసారా, ఎట్లా అంటే ప్లాట్ఫామ్ మీదనే కూరగాయలు కట్ చేసి ప్లాట్ఫామ్ మీదనే చేస్తారా మరి అని అనుకోకండి. ఎందుకనంటే ప్లాట్ఫామ్ను మంచిగా ఫస్టే నీట్గా తడి చేసి పొడి క్లాత్తో తూడ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి ముద్ద పెట్టి మంచి ప్లాట్ఫామ్ అంతా నీట్గా తడిపిండి వేసి ఇట్లా తూడ్చిన తర్వాత అప్పుడు చపాతీ చేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా తెలియని వాళ్ళు అంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు, హోమ్ ఫుడ్ కదా ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారని. హోమ్ ఫుడ్ అని ప్యూర్లీ చూసారా, రాత్రి 12:30 అవుతుంది నేను ఈ ఆర్డర్ చేసేటప్పుడు. అయినా కూడా అప్పటికప్పుడు మీరు లైవ్లోనే చూస్తున్నారు కదా, 4 పేల మీద 4 పెట్టి అట్లా ఎమ్మటే ఫ్రెష్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని జెన్యున్గా నమ్మి మనకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కూడా మంచిగా ఇవ్వాలి కదా. ఇదన్నమాట. చపాతీ కూడా అంతే, పిండి విసికి పక్కకు పెట్టుకుంటే ఈ కూరలు ఇట్లా అయిపోయేసరికి మంచి చపాతీ మంచిగా నాని మస్తుంది అనమాట మెత్తగా. ఇంక ఇలా ఉంటుందండి. ఎట్లా చేస్తున్నాను స్పీడ్గా ఓకేనా. కిచెన్ చేసే వాళ్ళకైతే అంటే వాళ్ళు ఈ గ్యాప్లో ఎంత కంగారు ఉంటుందని తెలుస్తుంది. నేను వీడియో స్పీడ్లో పెట్టాను, కాకపోతే అంతే స్పీడ్లో పని చేయాలన్నమాట.
ఎట్లా అంటే మన ఇంట్లో చేసుకున్న దానికి ఆర్డర్స్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లోకి గెస్ట్ ఎవరైనా వస్తే నెమ్మదిగా ఒక టైం అంటూ పెట్టుకొని చేసుకుంటాం కదా! కానీ ఆర్డర్స్ అలా కాదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలోనే జస్ట్ ఇన్ టైం కాకుండా కూడా ఒక 5, 10 మినిట్స్ లాస్ట్ అంతే అంతే. ఆ టైంలోనే వాళ్ళు ఇచ్చిన ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మంచి టేస్ట్ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, మంచిగా హైజీనిక్గా చేయాలి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఫుడ్ కరెక్ట్ టైంలో ఇచ్చేయాలంటే ఎంత కంగారు ఉంటుందో ఇంకా చూస్తున్నారు కదా నేను చేసేదాన్ని బట్టి తెలిసిపోద్ది అనమాట. ఇక మొత్తానికి అయితే ఆల్మోస్ట్ చపాతీ అయిపోయిన తర్వాత ఒక పూరి ఒకటే బాకీ ఉంది. ఇంకా అతను కాల్ చేస్తూ ఉన్నాడు అన్నమాట కింద ఉండి, ఏమైంది మేడం, అయిపోయిందా అయిపోయిందా అని. చేస్తున్నానండి అని ఇంకా ఎలాగోలా నిలబెట్టేసి ఇక చపాతీ అయితే చూడండి సిల్వర్ కవర్లో ప్యాక్ చేస్తా, ఎందుకంటే మంచిగా వేడిగా ఉంటుంది కదా అందుకోసం. ఇక చపాతి ప్యాక్ చేసేలోపు పూరికి ఆయిల్ వేడెక్కుతుంది అని అయితే ఇంకా పూరికి కూడా ఆయిల్ పెట్టేశాను అనమాట. ఇక ఇట్లా వేడిగా ఉన్నదానికి సిల్వర్ కవర్ వస్తాం అనుకోండి మొత్తం రంధ్రం పడిపోతుంది. అందుకని లైట్ వేడి ఉన్నదానికి వేస్తే మంచిగా ఇట్లా అతుక్కుంటుంది అన్నట్టు. ఇక చిన్న కవర్ పెద్దదైంది, చపాతి 4 అయిపోయినాయి. ఇంకా తర్వాత అది అయిపోగానే పూరి అనమాట. పూరి చేస్తే పూరి కూడా 4 సరే 4 అయినా కూడా దేనికి ఉండే పని దానికి ఉంటానే ఉంటుంది కదా. ఇంకా పూరి చేసేసి పూరి అయితే మామూలు మన ఈ కవర్లో ఇస్తానన్నమాట, మన బటర్ పేపర్లో ఇస్తాను, ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కదా అందుకు. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ కూరలు మొత్తం అయిపోవచ్చినాయి. అందులో కొంచెం మెంతి పొడిగానైతే ఇక కొడుగుడు పులుసు అయిపోయింది. అటు ఇది మసాలా గుత్తి వంకాయ అయిపోయింది, ఇటు బగారా రైస్ వేడిగా ఉంది, చపాతీ కూడా అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంక ఈ పూరి ఒకటి చేస్తే అయిపోతుంది. ఇక అప్పటికి రైడర్ కాల్ చేస్తూనే ఉన్నాడు. 12:30 అయింది, గంట అయిపోయింది ఆర్డర్ వచ్చి. కానీ అవ్వదు కదా. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో తీయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అందుకే నాకు వీడియోస్ చేయాలంటే ఇదే బాధ. మనము ఈ ఇక మన మనిషిని నిలబెట్టి పాపం రైడర్స్ని కూడా ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు కదా. అందుకు ఆర్డర్స్ వచ్చినప్పుడు వీడియో తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటే కరెక్ట్గా చేసుకోవచ్చు. పిల్లలు 12:30 అవుతుంది అప్పుడు వీడియో తీయంటే మనం ఫోన్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అందుకోసమే ఇక చిన్నది మొన్న ఒక సెల్ఫీ స్టిక్ లాంటివి తీసుకుని అది పెట్టుకొని నేను నెమ్మదిగా దాన్ని అటు టచ్ చేయ, నేను ఇటు వచ్చి నొక్క, అటు టచ్ చేయ, ఇటు వచ్చి నొక్క, ఇక కథ ఇట్లనే చేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో కొన్ని క్లిప్పులు అయితే మిస్ అయి ఉంటాయి చూడండి. మొత్తానికైతే ఆర్డర్ కంప్లీట్ అయ్యి రైడర్ తీసుకొని ఇంకా పికప్ కొట్టుకునేసరికి కరెక్ట్గా 12:45 అయింది. 20 మినిట్స్ డిలే పడ్డది అన్నమాట ఆర్డర్. ఇంకా చూడండి ఎంత చీకటి ఉందో, గబ్బు చీకట్లో. అసలు ఆ వేడికి అయితే అబ్బా ఆర్డర్ కావాలన్న టెన్షన్ తోటి కొంత చెమట పడుతుంది. ఈ వేడికి కొంచెము ఇంకా అసలు ఎన్ని చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోద్దా అని ఇదొక టెన్షన్ అనమాట. చూడండి ప్రశాంతంగా ఎంత చల్లగా బాగుందనమాట. ఇక మధ్యరాత్రి వంటలు చేసినంటే ఇక కిచెన్ ఉండడం వల్లనే, లేకపోతే మనం మాత్రం ఇంత నైట్ వరకు ఎందుకు మెలకుతోటి ఉంటాం.